తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిపోయింది. ఈ 14 నెలల్లో దాదాపు 1,86,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. ఈ ఈ మొదటి సంవత్సరంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాని అంతా కలిపి దాదాపు 84,000 కోట్ల రూపాయలు ప్రజలందరికీ బాకీ పడడం జరిగింది. మొత్తం అంతా కూడా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం. ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, బడ్జెట్ సహకరిస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే సంపద సృష్టించేస్తాం, మేము చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి ప్రజాగలంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు పాల్గొనలేదనుకోండి ఆ కూటమిలో ఉన్న పార్టీ మిగతా ముగ్గురు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇంత దారుణంగా ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ చింతించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఊరికే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తన్నే గాడిదను దున్నపోతున్న తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈరోజు గడప గడపకు చేయడం జరుగుతోంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. సో ప్రజలు చెప్తున్నారు నిజంగా మోసపోయినామని చెప్పేసి. సో చాలా దారుణం. నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఆడబిడ్డ నిధి అనేది అది అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అని చెప్పి. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేస్తున్నారు. ఎందుకంటే 13-14 నెలల కాలంలోనే 1,86,000 కోట్ల అప్పు ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగంగా ఏమన్నా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అంత మోసం, అన్ని లంచాల కోసం, అవినీతి కోసం అంతా కూడా ఖర్చు పెట్టే లంచాలు కమిషన్లు దానికి ఖర్చు పెడుతున్నారేమో కానీ నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనిపైన ఎంత అప్పు చేసినారు, ఏ దానికి ఖర్చు పెట్టి సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారంటే అది లేదు. దాదాపు ఉద్యోగస్తులకు అరియర్స్ దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. వాళ్ళకు ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ 84,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డమే కాకుండా ఉద్యోగస్తులకు 34,000 కోట్ల రూపాయలు బాకీ వాళ్ళకు. ఈ రకంగా చాలా దారుణం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఈ అచ్చెన్నాయుడు ద్వారా లీక్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా. ఇంకా ప్రజలే ఆలోచించుకోండి అని చెప్పేసి.